హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం వేర్ క్లాస్ గురించి అనేది తెలుసుకుందామండి. సో వేర్ క్లాస్ అనే దాంతో మనము డేటా అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఓన్లీ కెనడా డేటా ఒకటే కావాలి నాకు అన్నప్పుడు మనము ఓన్లీ కెనడా డేటా ఒక్కటే మనము చూసుకోవచ్చు. ఎలా అంటే వేర్ క్లాస్ అని యూజ్ చేసేసుకొని కంట్రీ అంటే ఇప్పుడు మనకు ఎందులో నుంచి మనం డాటా అనేది తీసుకొచ్చుకుంటున్నాం అంటే చూడండి కంట్రీస్. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ నాకు కంట్రీ అనే కాలం ఉంది. ఓకేనా, సో ఈ కంట్రీ అనే కాలం నేను ఇక్కడ టైప్ చేసేసాను. సో ఇందులో నుంచి నాకేంటంటే ఓన్లీ కెనడా ఒకటే మనకు ఫిల్టర్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే సింగిల్ కోర్స్ రాయండి. చూడండి సింగిల్ కోర్స్ అంటారు, ఇది డబుల్ కోర్స్ అంటారు. ఓకేనా, సింగిల్ కోర్స్లో రాయండి. సింగిల్ కోర్స్లో కెనడా. ఓకేనా, అంటే ఈ కెనడా అనే వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఉండాలండి. ఇక్కడ వాల్యూ లేకుండా మనం వేరే కంట్రీస్ ఇచ్చేసి నాకు అది ఫిల్టర్ కావాలంటే కాదు. మన టేబుల్లో మనం ఏ టేబుల్ నేమ్ ఇస్తామో చూడండి. మనం ఈ టేబుల్ నేమ్ ఇచ్చాం కదా, ఈ టేబుల్లో ఈ కాలం అనేది కంపల్సరీగా ఉండాలా, ఆ కాలంలో ఈ యొక్క వాల్యూ అనేది కంపల్సరీగా ఉండాలా. ఓకేనా, ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు ఎందుకు రాలేదు మరి ఇది అనుకున్నట్లయితే మనం ఇక్కడ తప్పు ఇచ్చామండి. ఏం తప్పు ఇచ్చాము? ఎంప్లాయీస్. ఓకేనా, సో ఇలా టేబుల్ నేమ్లో కనుక మనం తప్పు ఇచ్చామనుకో ఇలా వస్తుంది. అందుకని మనం కరెక్ట్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలా. ఇలా ఇస్తే మనకు కరెక్ట్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఫ్రాన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే పాసిబుల్ అంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఫ్రాన్స్, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఫ్రాన్స్ డేటా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, సో ఇలా మనకి ఏదంటే అది మనము చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వేర్ క్లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. సో ఇది మాత్రం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.